గర్భాలయంలో ఉండేటువంటి దేవతామూర్తి సన్నిధిలో మనం లోపలికి ప్రవేశించిన వెంటనే తెలియనటువంటి అనుభూతి పొందుతాం. మన కష్టాలు, దుఃఖములు, సమస్యలు అన్నీ కూడా ఒక్కసారిగా మనకి తొలగిపోయాయా? ఆ భగవంతుడి దర్శనం మాత్రము చేతనే మనకి మనోరకమైనటువంటి ఆనందం కలిగిందా? అందుకనే అంతరాలయాన్ని ఆనంద నిలయము అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గర్భాలయంలో నిర్వహించేటువంటి షోడశోపచార పూజలలో ప్రప్రథమైనది, ప్రధానమైనది ఆవాహనాది, అర్చనాది, అభిషేకాది క్రతువులలో చాలా మంది అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని ధూపమాగ్రాపయామి, ధూపం సమర్పయామి అంటూ దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం అని మనకి సంస్కృత వాక్యం. అంత మంత్రము చెప్పలేకపోయినా ఓం ధూపమాగ్రాపయామి అంబికాదేవి అయి నమః, ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి అని 3 సార్లు ఆ భగవంతుని మనం చూపించినట్లయితే అక్కడ ధూపం ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది మన గృహానికి. అందుకనే ధూపమామితి ఐశ్వర్యం, ధూపం ధూపేన ఐశ్వర్యం అన్నారు. అలాగా ధూపంలో కలిపేటువంటి వివిధ రకాల సుగంధ ద్రవ్యములన్నీ మిళితమయ్యి మనకి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, వట్టివేళ్ళు ఇలాగ సుగంధ ద్రవ్యాలన్నీ అమోఘంగా మిళితము చేసి